హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆదిత్య ఫ్రమ్ ఆదిత్య అబ్జర్వేషన్స్. అయితే మన టాపిక్ వచ్చి సగ్నేట్పల్లిలో జరిగిన అమ్మాయి హత్య ఘటన గురించి అండి. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం రోజా, మురుగండి రమేష్ మరియు డ్రైవర్ సురేష్ ఒక కారులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివాహ విషయమై అనంతరం వాగ్వాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఏం పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది, దీనికి దారితీసిన కారణం ఏమిటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాయపడిన డ్రైవర్ సురేష్ పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే స్పందించి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. సురేష్ బాబు అనే అతను ఇప్పుడు నేను పికప్ చేసుకుని తీసుకెళ్తా ఉండగా రమేష్ బాబు అనే అతను మధ్యలో దారిలో ఎక్కారని చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నరసాపురం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన వాటర్ బాటిల్ కోసం దిగినప్పుడు ఈ రమేష్ బాబు అటాక్ చేశాడు కత్తితో. ఈవిడికి భుజం మీద సివియర్ ఇంజరీస్ అయినాయి, తర్వాత స్టమక్ దగ్గర కూడా ఇంజరీస్ అయినాయి. హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికి అప్పటికే చనిపోయిందని చెప్తున్నారు. దీని మీద పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. హత్య గల కారణాలు ఇంకా. ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం. ఈరోజు కుటుంబ సభ్యుల బాధను మన మాటల్లో వర్ణించలేము. రోజా ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ఆదిత్య అబ్జర్వేషన్ ఛానల్ తరపున, అలాగే మా వీక్షకులందరి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ కేసులో పూర్తి నిజాలు త్వరగా వెలుగులోకి రావాలని, బాధ్యులు ఎవరైనా ఉంటే చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన సగినేటిపల్లి వంటి ప్రశాంతమైన ప్రాంతాల్లో ఇకపై ఇలాంటి విషాద ఘటనలు జరగకూడదని, ప్రతి కుటుంబం సురక్షితంగా ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నాం. అయితే ఇప్పటికీ ఈ ఘటనపై అందిన సమాచారం ఇదే. మరిన్ని తాజా వార్తల కోసం ఆదిత్య అబ్జర్వేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.